హాయ్ అండి, వెల్కమ్ టు ఈషు కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ ఎగ్ పొరోటా అండి, ఎగ్ ఫ్రై. దీన్ని రకరకాల పేర్లతో పిలుస్తారు. ఈ రెసిపీ ఎలా తయారు చేసుకుందాము చూసేద్దామా. మనం ఎగ్స్ పగలగొట్టేసి ఈ రెసిపీ తయారు చేసుకుంటామండి. అన్నంలోకి, చపాతీలోకి చాలా అంటే చాలా బాగుంటుంది. రైస్లోకి అయితే అసలు సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఎంత బాగుంటుందంటే రైస్లోకి, మీకు కర్రీ కూరగాయలు ఏం లేనప్పుడు మనము ఈ రెసిపీ తయారు చేసుకొని ఈజీగా తినేసేయచ్చు. ఎలా తయారు చేసుకుందామో చూసేద్దాము. ముందుగా ప్యాన్ తీసుకొని స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసి పోపు దినుసులు వేయాలండి. కొంచెం ఫ్రై చేసిన తర్వాత లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఉల్లిపాయలు, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు యాడ్ చేసి కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసేసి మొత్తం ఫ్రై చేయాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం కుక్ అవ్వాలండి. ఉల్లిపాయలు కుక్ అవ్వాలంటే కొంచెం లిటిల్ బిట్ సాల్ట్ వేసామనుకో త్వరగా కుక్ అవుతాయండి. ఆ తర్వాత గ్రీన్ చిల్లీ వేసుకోవాలండి. వేసుకొని ఇంకొంచెం ఫ్రై అవ్వాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసి మొత్తం కలబెట్టేసి ఒకసారి వీడియోలో చూపిస్తున్న విధంగా అల్లం వెల్లుల్లి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేయాలండి. ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన కనుక పోకపోతే రెసిపీ అంత బాగోదండి. ఆ తర్వాత పసుపు యాడ్ చేసేసి ఇంకొంచెం ఫ్రై చేయాలి. సాల్ట్ సరిపడా వేసి మొత్తం ఇంగ్రీడియంట్స్ మొత్తం వేసి ఇంకొంచెం ఫ్రై చేయాలి. ఈ విధంగా ఫ్రై అయినాక కారం 1/2 స్పూన్ అండి. ఎందుకంటే పచ్చిమిర్చి వాడాను నేను, సో అందుకే కారం కొంచెమే వేసాను. మీకు రెసిపీకి తగ్గట్టు కారం యాడ్ చేసుకోండి మీకు సరిపడా. ఇంకొంచెం ఫ్రై అవనిచ్చి ఆ కారము కూడా వీటన్నిటికి పట్టే వరకు వేయించేసి ఆ తర్వాత ఎగ్స్ కొంచెం 2 పగలగొట్టి వేసానండి నేను. వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ మూత పెట్టి ఏమీ కలపకండి. 2 మినిట్స్ తర్వాత కొంచెం కరెక్ట్గా అది పడుతుంది. లైట్గా కొద్దిగా మనము కొంచెం టర్న్ చేసుకున్నామనుకో ముక్కలు అవ్వకుండా ఇలా పెద్ద ముక్కలుగా అవుతుంది. మీకు కావాలంటే కొంచెం తర్వాత అయినా కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం కలుపుకోవచ్చు. ఈ విధంగా కొంచెం తిప్పిన తర్వాత కొంచెం కుక్ అవ్వనివ్వాలండి. కొంచెం కనుక త్వరగానే కుక్ అవుతుంది ఎగ్. ఈ విధంగా కుక్ అయిన తర్వాత బాగా కుక్ అయినాక మనము కొంచెం కొత్తిమీర చల్లుకోవాలండి. నా దగ్గర కొత్తిమీర అవైలబుల్లో లేదు, సో అందుకే నేను కొంచెం కస్తూరి మేతి వేసుకున్నానండి. మీరు ఉంటే అదైనా వేసుకోవచ్చు, లేకపోతే ఇదైనా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. కస్తూరి మేతి వేసుకున్నా కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. లాస్ట్లో కొంచెం గరం మసాలా వేసుకోవాలండి. గరం మసాలా ఆప్షనల్, మీ ఇష్టం. వేసుకున్నా సరిపోతుంది, వేసుకోకపోయినా సరిపోతుంది, నో ప్రాబ్లం. మన రెసిపీ రెడీ అండి. ఎగ్ ఫ్రై చాలా అంటే చాలా బాగుంటుంది. సర్వ్ చేసుకోవటానికి రెడీ. మీరు కూడా ఇది ట్రై చేసేసి ఈ రెసిపీ ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఓకే.